మన వర్మగారి భార్య. నమస్కారం అండి. నమస్కారం. ఓకే రంగారావు గారు కూర్చోండి. అలాగే. అన్నయ్య గారు, వదిన గారు ఎక్కడున్నారు? మీ వదిన గారా అమ్మా? ఫంక్షన్ కదమ్మా, నేనటి నుంచి అద్దం ముందు రెడీ అవుతూనే ఉంది. ఇంకా అవ్వట్లేదు అనుకుంటా రెడీ అవటం. అంత లేదులేండి వదిన గారు, మీ అన్నయ్య ఎప్పుడూ అలాగే అంటారు. మా మనవణ్ణి రెడీ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఎక్కడొదినా మీ మనవడు? అదిగో వచ్చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే విహాన్. Thank you, auntie. Many happy returns of the day. Happy Rama. birthday. Wish you many more happy returns of the Thank day. you, uncle. Happy birthday, Vihan. Thank you. Happy birthday, happy birthday to you. ఏంటి డ్రెస్? ఎమ్మెల్యే గారి ఇంట్లో ఫంక్షన్ కోసం కావాలంటే తెచ్చాం సార్. ఇవి వాళ్ళకి నచ్చలేదంటే రిటర్న్ ఇచ్చారు. ఆహా. బ్రదర్, ఆ డ్రెస్ ఎంత? 5000 సార్. ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్యామా, అఖిల్ బాబు, ఇదిగో తీసుకో. ఏంటి అఖిల్ బాబు? శ్యామ అనే కృష్ణ తులసి అని ఎవ్వరు గుర్తుపట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకొని, ఈ హ్యాట్ పెట్టుకొని, ఇదిగో ఈ గాగుల్స్ పెట్టుకొని పాట పాడాలి. అంటే నేను ఇక్కడ పాట పాడడానికి మీరు ఒప్పుకున్నారా అఖిల్ బాబు? మాట తప్పడం అంటే ప్రాణం పోవడంతో సమానమని నువ్వు అన్న తర్వాత కూడా ఒప్పుకోకుండా ఎలా ఉంటాను శ్యామ? థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో బ్లూటూత్, ఇది నీ దగ్గర పెట్టుకో. అందులో ఇయర్ బడ్స్ ఉంటాయి, అది నీ చెవిలో పెట్టుకొని నేనిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ స్టేజ్ మీదకి వచ్చి పాట పాడి దిగి వచ్చేసే. అలాగే. ఓకే ఓకే, తొందరగా రెడీ అవ్వు. నేను వెళ్తాను. బాయ్. కాపాడావు కన్నయ్య,
నువ్వు కాపాడావు. ఇదేంటి అఖిల్ బాబా ఎలా ఉన్నాడు? బాబాయ్ బాబాయ్ బాబాయ్. నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇంతకు ముందే వచ్చాను రా, కాసేపటి క్రితమే. డాడీ అఖిల్ బాబాయ్ వచ్చాడు. రే అఖిల్, నువ్వెప్పుడు వచ్చావురా? ఇంతకు ముందే అన్నయ్య, ఇంతకు ముందే వచ్చాను. అదేంటి నాన్న, నువ్వు ఒక్కడివే వచ్చావు? శ్యామ ఏది? అది శ్యామ శ్యామ అది శ్యామ శ్యామ అని నసుగుతావేంటి అఖిల్? శ్యామ ఎక్కడుందో నీకు తెలీదా? ఆ, 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 అంటే నువ్వు శ్యామ డిన్నర్కి బయటకు వెళ్తున్నారని అత్తయ్య చెప్పారు. వదినా, యాక్చువల్గా అదే అనుకున్నాం వదినా, కానీ మా ప్లాన్ రివర్స్ అయిపోయింది. ప్లాన్ రివర్స్ అవ్వడం ఏంటి? అంటే వదినా, నేను ఫ్యాక్టరీకి వెళ్ళి శ్యామని పికప్ చేసుకొని డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ సడన్ గా శ్యామకి హెడ్ఏక్ వచ్చేసరికి ప్లాన్ రివర్స్ అయిపోయింది. ఐ మీన్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, అందుకే ఇంటికి వెళ్ళిపోయాం. శ్యామాన్ ఒకదాన్నే ఇంట్లో వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అంటే తనే నన్ను వెళ్ళమని బలవంతం చేసింది వదినా, అందుకే వచ్చాను. తనకి హెడ్ఏక్ గా ఉంది కదా, కాసేపు పడుకుంటుందట. నేను ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుందని నన్ను పార్టీకి వెళ్ళమని శ్యామన చెప్పింది. ఏంటి వీడు ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఏం జరుగుంటుంది? అవును, మేము పార్టీకి వచ్చామని నీకు శ్యామకి తెలీదు కదా. అత్తయ్య గారు మీకు చెప్పలేదట కదా. మరి ఎలా ఈ పార్టీ గురించి నీకు తెలిసింది? అంటే వదినా, మమ్మీ చెప్పకపోయినా కూడా పార్టీ గురించి నాకు తెలిసింది వదినా. అదే ఎలా తెలిసింది అని అడుగుతున్నాను. ఎలాగోలా తెలుసుంటుంది ఐశ్వర్య, దానికింత క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమా? ఇది క్రాస్ ఎగ్జామినేషన్ కాదు. ఎవరు చెప్పకుండానే ఈ పార్టీ గురించి అఖిల్కి ఎలా తెలిసింది అన్న కుతూహలం, అంతే. దానికంత కుతూహలం ఎందుకు ఐశ్వర్య? గంగాధర్ ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు ఇంట్లో చూసుంటాడు. అది చూసి పార్టీ గురించి తెలుసుకుని ఉంటాడు.
డాడీ కరెక్ట్గా చెప్పారు డాడీ. ఈ ఇన్విటేషన్ నేను చూశాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఐశ్వర్య, నీ కుతూహలం తీరిందా? పదండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. అఖిల్, డాడీ ఏంట్రా? ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అది అది ఈ ఫంక్షన్లో శ్యామ పాట పాడుతుంది డాడీ. ఏంట్రా నువ్వు అనేది? శ్యామ పాట పాడబోతుందా మీ మమ్మీ ముందు? చెప్పరా. అవును డాడీ. అయ్యయ్యో, ఎలా పాడుతుందిరా? మీ మమ్మీ ముందు శ్యామ ఎలా పాట పాడుతుంది? దొరికిపోతారు కదా. డాడీ, శ్యామని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి ఒక ఏర్పాటు చేశాను డాడీ. అయినా సరే నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావు అనిపిస్తోందిరా. మీరేం కంగారు పడకండి డాడీ. ఆ కన్నయ్య ఉన్నాడు కదా, శ్యామని కన్నయ్యే కాపాడతాడు. ఓ, ఏంటి తండ్రి కొడుకులు ఏదో మంతనాలు జరుపుతున్నారు? ఏం లేదు ఐశ్వర్య, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నా గురించా? అవును, నువ్వు లా పాయింట్లు బాగా లాగుతావని, క్రాస్ ఎగ్జామినేషన్ చాలా బాగా చేస్తావని, నువ్వు లాయర్ అయి ఉంటే ఇంకా బాగుండేదని మాట్లాడుకుంటున్నావు. ఏం అఖిల్, అంతే కదా? అవును వదినా, అంతే. నీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం, అంతే. పదండి. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మా మనవడి జన్మదిన వేడుకలకు విచ్చేసి మా చిరంజీవిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఇంట్లో అందరికీ పాటలంటే చాలా ఇష్టం. అవి సినిమా పాటలైనా, లలిత గీతాలైనా, భక్తి గీతాలైనా, ఏవైనా సరే మా ఇంటిల్లో పాది ఇష్టపడతాం. మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య బ్లూ ఎఫ్ఎంలో కృష్ణ తులసి అనే కొత్త సింగర్ చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. తన పాటలు విని మా ఇంటిల్లో పాది ఆ కృష్ణ తులసికి ఫ్యాన్స్ అయిపోయాం. ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తాను.
చెప్పండి అఖిల్ బాబు. శ్యామ, గంగాధర్ గారు కృష్ణ తులసి గురించి చాలా బాగా చెప్తున్నారు. వింటున్నాను అఖిల్ బాబు. కాసేపట్లో నీ పాట మొదలవుతుంది. నిన్ను తీసుకెళ్ళడం కోసం ఎమ్మెల్యే గారి పిఏ వస్తారు. నువ్వు రెడీయే కదా? రెడీగానే ఉన్నాను. మమ్మీ వాళ్ళకి అనుమానం రాకుండా జాగ్రత్తగా స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడాలి. అర్థమైందా? ఓకే అఖిల్ బాబు. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్యామ. థ్యాంక్ యూ సో మచ్. మేడం, నెక్స్ట్ మీ ప్రోగ్రామే మేడం. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. రండి మేడం. అటువంటి కృష్ణ తులసి పాట మా మనవడి బర్త్డే పార్టీ సందర్భంగా మీ అందరికీ వినిపిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటి మమ్మీ, ఆ కృష్ణ తులసిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు? ఎత్తే నీవే, ఎప్పుడో తబేల్మని కింద పడిపోతుంది. అయినా కృష్ణ తులసి గారు ఒప్పుకొని పాట పాడడానికి వచ్చినందుకు సభాముఖంగా ఆవిడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదిగో కృష్ణ తులసి గారు వస్తున్నారు. తనని ఎక్కడో చూసినట్టుంది. మీ కరతాళ ధ్వనులతో ఆవిడికి స్వాగతం పలకండి. దీనికి ఇంత బిల్డప్ అవసరమా మమ్మీ? ఆ కృష్ణ తులసితో మనకు అవసరం కాబట్టి దాని బిల్డప్లు మనకు అనవసరం. మన పనే మనకి ముఖ్యం. కాస్త ఓపిక పట్టు. అందరికీ నమస్కారం. ఇంతమంది పెద్దల సమక్షంలో పాట పాడే అవకాశం నాకు కల్పించిన ఎమ్మెల్యే గంగాధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ చూస్తుంటే నాకు నా పాటకి ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు మొదటిసారి అర్థమైంది. ఇంతకాలం నేను ఎఫ్ఎం స్టేషన్లో పాడితే మీరు వేరే చోటు నుంచి వింటూ ఉన్నారు. ఇవాళ మొదటిసారిగా మీ ముందు నిలబడి పాట పాడే అదృష్టం నాకు దక్కింది. నన్ను నా పాటని ఇంతలా అభిమానిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మీరందరూ నాకు నా కుటుంబ సభ్యులాగే కనిపిస్తున్నారు. నా కుటుంబ సభ్యుల ముందు నిలబడి ఇలా పాటలు పాడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజని తెలియజేసుకుంటూ పాట ప్రారంభిస్తున్నాను.
వినవిల